ఇక హౌస్లోకి ఫస్ట్ కంటెస్టెంట్గా యాష్మిక ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునకి వస్తూనే రోజు ఇచ్చిందామే. అప్పట్లో తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ప్రస్తుతం తను సింగిల్గానే ఉంటున్నాననే విషయాన్ని కూడా తెలియజేసింది. సో మొత్తానికి అరేంజ్డ్ మ్యారేజ్ వద్దని తనకు తానుగా సెలెక్ట్ చేసుకుంటాననే విషయాన్ని కూడా తెలియజేసింది పెళ్లిపై. అయితే తనకు వంట రాదని రిక్వెస్ట్గా చెప్పి చేయించుకుంటాననే విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక ఈ సీజన్లో లిమిట్లెస్, నీకు ఏం కావాలి అంటే బిర్యానీ తనకి ఇష్టమని, తన ఫేవరెట్ బిర్యానీ అని చెప్పింది. ఒక 5 రకాల ఫ్లేవర్స్ ఉండేటటువంటి బిర్యానీస్ పెట్టారు. సో దాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేయాలంటూ కూడా నాగార్జున చెప్పారు. ఆవకాయ బిర్యానీ, దమ్ బిర్యానీ ఆమె సెలెక్ట్ చేసి చెప్పింది. ఆ తర్వాత హౌస్లో నీ స్ట్రాటజీ ఏంటి అని ఆమెను అడిగితే జస్ట్ గో విత్ ద ఫ్లో అనే విషయాన్ని కూడా తెలియజేసింది. సో గత కంటెస్టెంట్స్ ఎలా చెప్పారో అదే ఫ్లోలో ఆమె కూడా తెలియజేసింది. ఇక ఒంటరిగా అయితే ఈ సీజన్లో హౌస్లోకి ఎవరు వెళ్ళడం లేదు. ఒక బడ్డీతో కలిసి వెళ్ళాలనే విషయాన్ని నాగార్జున తెలియజేశారు. సో హౌస్ మేట్స్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనే విషయంలో తెలియజేశారు. సో తను ఒక కార్డుని సెలెక్ట్ చేసుకుంది. అందులో స్మార్ట్, సింగిల్, పౌరుషం. సో ఒక పేరుగా వీళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని వెళ్ళాలనే విషయాన్ని తెలియజేయడంతో ఆ నెక్స్ట్ కంటెస్టెంట్ని కూడా ఆమె రివీల్ చేసుకున్నట్టయింది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ సీరియల్ హీరో నిఖిల్ వచ్చారు. ఆమెకు బడ్డీగా నిఖిల్ వెళ్ళనున్నారు. సో కన్నడలో ఆయన 2 సినిమాలు చేశానని తెలియజేశారు. హీరోగా కూడా చేశారు. అలాగే విలన్గా తనకు చేయడం అంటూ ఇష్టమనే విషయాన్ని కూడా నిఖిల్ తెలియజేశారు. అయితే తాను ఇండస్ట్రీలో డాన్సర్ అవ్వాలని అనుకున్నానని, అలా ఒక అవకాశం వస్తే కన్నడలో వెళ్ళాను, అక్కడ హీరో అయ్యాననే విషయాన్ని కూడా నిఖిల్ తెలియజేశారు. ప్రస్తుతం సింగిల్గానే ఉన్నాను. సో వివాహం గురించి అయితే మదర్ చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని కూడా నిఖిల్ తెలియజేశారు. మొత్తానికి యష్మికకి పేరుగా నిఖిల్ అయితే వెళ్ళారు. సో హౌస్లోకి ఇద్దరు వెళ్ళారు. తొలి పేరుగా వీళ్ళిద్దరూ వెళ్ళి హౌస్ని మొత్తం చూడడం జరిగింది. సో మొత్తానికి ఈసారి సింగిల్గా కాకుండా ఒక్కొక్కరిని పేరుగా లోపలికి పంపించారు. సో వీళ్ళతోనే గేమ్ స్ట్రాటజీ ఉండబోతోందనేది ఒక క్లారిటీ అయితే వస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511